సాదా బైనామా సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మేరకు జీవో 76 ని విడుదల చేశామన్నారు. మండలిలో క్వశ్చన్ అవర్ లో పలు కీలక అంశాలు లేవనెత్తారు సభ్యులు. 15 ఏళ్లు నిండిన అన్ని వాహనాలు స్క్రాప్ చేశామన్నారు పొన్నం ప్రభాకర్. సాదా బైనామా సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మండలిలో క్వశ్చన్ అవర్ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి. జీవో 76 ద్వారా కొన్ని సవరణలు చేశామన్నారు. ఇకపై కొన్న వ్యక్తులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోదన్నారు. భూమి లేకున్నా పాస్ బుక్లు ఉన్న వారికి రైతు బంధు భరోసా తీసుకున్నట్లు సమాచారం ఉందన్నారు. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. సాదా అగ్రిమెంట్లతో చేయించుకున్న భూములకు సంబంధించిన అంశం ఆన్లైన్లో ఆనాడు ఏవైతే సుమారు 9 లక్షల చిల్లర అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో ఆ రైతుల దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తామని భూభారతి ఏదైతే విధి విధానాల్లో నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. ప్రతి అంగుళాన్ని సర్వే చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆధార్ మాదిరిగానే భూధార్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా భూభారతి రెడీ అవుతుందని తెలిపారు పొంగులేటి. ధరణి పోర్టల్ ఆనాడు ఏదైతే ఏ యాప్తోనైతే వారు స్టార్ట్ చేశారో దాన్ని అర్ధరాత్రి మేము ఒకే రాత్రిలో మార్చలేము అధ్యక్ష. దానికి సంబంధించిన కొత్త పోర్టల్ని ఆల్రెడీ నాకు తెలిసి ఏప్రిల్ ఎండ్ కల్లా పర్ఫెక్ట్గా లేటెస్ట్ ఆప్షన్స్తో కొత్త పోర్టల్ని కూడా దాంట్లో అనుసంధానం చేయడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 15 ఏళ్లు నిండిన వాహనాలన్నీ స్క్రాప్ కావాల్సిందేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు స్క్రాప్ పాలసీ తీసుకురానోళ్లు కూడా విమర్శించడం తగదన్నారు. స్క్రాప్ పాలసీపై అవేర్నెస్ తీసుకొస్తుంటే విమర్శలేంటన్నారు. ఏడాదిలో 6000 వాహనాలను స్క్రాప్ చేశామని చెప్పారు మంత్రి పొన్నం. 15 సంవత్సరాలు దాటినటువంటి ప్రభుత్వ వెహికల్స్ అన్ని స్క్రాప్ కావాల్సిందే. అందులో ఆర్టీసీ ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా స్క్రాప్ పంపిస్తుంది, గవర్నమెంట్ కూడా పంపిస్తుంది. కానీ ప్రభుత్వం నిబంధనలో ఉన్నటువంటి లొసుగు గ్రీన్ ట్యాక్స్ కట్టేటువంటి కారణంగా హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం ఉన్న గ్రీన్ వెహికల్ ట్యాక్స్కు సంబంధించి కొంత ఎగ్జిక్యూషన్ ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాలు స్క్రాప్ పాలసీ తేవడం కూడా ఆలోచన లేనటువంటి వాళ్ళు ఇప్పుడు వారు ఎవరో మాపి దాని మీద కరప్షన్ చేస్తున్నారంటే ఇది అసత్య దూరం, ఇది మంచిది కాదు. బీసీలంటే ప్రతి ప్రభుత్వానికి చిన్న చూపే ఉంటుందన్నారు తీన్మార్ మల్లన్న. 3200 కోట్లు విద్యకు కేటాయించిన నిధులు ఎగ్గొట్టారన్నారు. సర్కార్ 7000 కోట్ల స్కాలర్షిప్లు ఎగ్గొట్టిందన్నారు. ప్రాజెక్టులను డెడ్ లైన్ పట్టుకుని పూర్తి చేయకపోతే భవిష్యత్తులో ఖర్చులు ఎక్కువ అవుతాయన్నారు సిపిఐ సభ్యుడు నెల్లికంటి సత్యం. పేదవాడి గుండె చప్పుడుగా ప్రభుత్వం పనిచేస్తే కమ్యూనిస్టులు సంపూర్ణ మద్దతిస్తారన్నారు నెల్లికంటి. ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్, మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని సూచన చేస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ప్రజల మంచి పనులు చేస్తే తప్పకుండా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ప్రగతి, ప్రజాస్వామ్యం, సమానత్వంతో అభివృద్ధి ఫలితాలు అట్టడుగు వర్గాలకే అందినప్పుడు రాజ్యాంగ లక్ష్యం నెరవేరినట్లేనని అంబేద్కర్ చెప్పారన్నారు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ఈ సందర్భంగా సభలో పాడిన పాట ఆకట్టుకుంది. కల్తీ 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 వాడే సరికంత కలిసి ఏమి కొని తిన్నగాని వెంటనే దవాఖానకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా వరన తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలోన కల్తీ, మంచులోన కల్తీ, పాలు నీళ్ళ కల్తాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ. పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు. వేరు శనగ నూనెలో ఎముకల పడి కల్తాయే.